వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఏవియరీ పార్క్. అది కూడా మీకు ఒకసారి విజువల్ చూపించేస్తాను. వండర్ఫుల్. హైదరాబాద్కి ఇది కావాలి. ఇట్స్ బేసికలీ లంగ్స్ ఫర్ హైదరాబాద్, రైట్? ఫ్రెష్ ఎయిర్ అండ్ చిన్న చిన్న పక్షులు. ఈ మొక్క మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాటిందనమాట. సో నేను కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అలా. సో దాదాపు ఒక 75 కోట్లు పెట్టి ఈ పార్క్ని అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట హెచ్ఎండిఏ వాళ్ళు. హైదరాబాద్లో ఇటీవలే ఓపెన్ అయిన కొత్వాల్గూడ ఎకో పార్క్ అయితే నేను ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను. అండ్ దీన్ని దాదాపుగా 75 కోట్లతో అయితే హెచ్ఎండిఏ వాళ్ళు అండ్ అంతేకాకుండా మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. అండ్ లోపల దాదాపుగా ఒక 85 ఎకరాల్లో ఇదైతే మనకి లొకేట్ అయ్యిందనమాట. అండ్ అలా హిమాయత్ సాగర్ చుట్టూ కూడా ఇదైతే పార్క్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీరు లోపలికి వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీ తోటి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఏవియరీ అని చెప్పుకోవచ్చు. అండ్ అంతేకాకుండా వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఏవియరీ అనమాట. లోపల దాదాపుగా 8,500 రకాల బర్డ్స్ స్పీసెస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాకుండా చాలా వరకు కూడా ఫ్లోరల్ ప్లాంట్స్ అండ్ నార్మల్ ప్లాంట్స్ కూడా వీళ్ళైతే ఈ 85 ఎకరాల్లో కూడా పెట్టడం జరిగిందనమాట. ఒకసారి నాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చేయండి. అసలు లోపల ఎలా ఉందనేది చూద్దాం. అసలు ఒక్కసారి చూడండి, కార్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి. అండ్ నాకు తెలిసి ఈవినింగ్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయేమో అని అనిపిస్తుంది. అండ్ నైట్ టైం సీనిక్ కూడా చాలా బాగుంటుంది. కింద ఒక పార్కింగ్ ఉంది, సైడ్ ఒక బయట ఒక పార్కింగ్ ఉంది, అండ్ పైన కూడా ఒక పార్కింగ్ ఉందన్నమాట. సో మీరు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ వీళ్ళు అలొకేట్ చేయడానికి మాత్రం చాలా వైడ్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 3 years బిలో ఉన్న వాళ్ళందరికీ అయితే టికెట్ ఫ్రీ అనమాట. అండ్ 3 years నుంచి 12 years ఉన్న వాళ్ళ వరకు అయితే 50 రూపీస్ అయితే ప్రైస్ ఉంది. అండ్ అంతేకాకుండా అడల్ట్స్కి వచ్చేసరికి నాకు తెలిసి 100 రూపీస్ ప్రైస్ ఉందన్నమాట. ఈ మొక్క మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నాటిందనమాట. సో సపరేట్గా బోర్డ్ డేస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆయన వచ్చిన తర్వాత నాకు తెలిసి దాదాపుగా ఒక 85 కోట్లు దీనికి కేటాయించి, అంటే 75 నుంచి 85 కోట్ల వరకు దీనికి కేటాయించి ఇంత బాగా ఈ సువిశాలమైన ప్రదేశంలో ఈ కొత్వాల్గూడ ఎకో పార్క్ని అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్స్ టు రేవంత్ రెడ్డి గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ టు అస్. ఒక 100 రూపీస్ టికెట్ తీసుకొని అండ్ మీ పిల్లలతో మీరు లోపలికి ఎంటర్ అయితే ఒక్కసారి అసలు ఆ చిల్డ్రన్ ప్లే ఏరియా చూడండి ఒకసారి ఎలా ఉందో. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాతో పాటు రెయిన్బో గార్డెన్, న్యాచురల్ ప్లే ఏరియా, అండ్ అది కాకుండా మనకి యాజ్ యూజువల్ బోర్డ్ వాక్ ఏదైతే ఉందో దాంతోపాటు మనకి ఇక్కడ యాంఫీ థియేటర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా బటర్ఫ్లై పార్క్స్ ఉన్నాయి. అండ్ మీకు మధ్య మధ్యలో కొంచెం అంటే ఫుడ్ కోసం క్యాంటీన్స్ అయితే పెట్టడం జరిగింది. సో ఒకసారి మీరు రైట్ సైడ్ చూడొచ్చు. అండ్ హ్యాపీగా మీ పిల్లల్ని తీసుకొని వచ్చి అలా వదిలేస్తే వాళ్ళ పాటికి వాళ్ళే ఉయ్యాలుపుతూ హ్యాపీగా వుడ్ అంటే చెట్లతో చేసిన ఆ క్రీచర్స్ తోటి ఆడుకుంటూ అండ్ మంచిగా ఇక్కడ చూడొచ్చు. గార్డెన్ చూడండి, బోగెన్ విల్లా కావచ్చు. దాదాపు నాకు తెలిసినంత వరకు ఇక్కడ చాలా రకాలమైన ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. దాదాపు ఒక ఇంకా నంబర్ ఆఫ్ ప్లాంట్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చి నాటారని చెప్పొచ్చు. అండ్ చాలా మీకు నేచర్తో టైం స్పెండ్ చేయాలి అని చిన్న చిన్న వుడెన్ హౌసెస్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మొత్తం అన్నీ కూడా మనకి చెట్లతో చేసిన క్రీచర్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి టు ద ఎండ్ మొత్తం పార్క్ మొత్తం కూడా మనకి నేచర్తో టైం స్పెండ్ చేయాలనే ఒక థీమ్ అయితే ఉంటుంది. చాలా రోజులైంది ఇలా ఉయ్యాలుగుతూ. సో నేను కూడా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నాను అలా. సో మంచిగా నేచర్లో వుడెన్ హౌసెస్ కూడా పెట్టారు ఇక్కడ లోపల. ఐటీ మెకానికల్ లైఫ్ నుంచి కొంచెం గ్యాప్ తీసుకుందాం, ఒక బ్రేక్ వచ్చింది, సాటర్డే సండే మీరు స్పెండ్ చేయాలి అనుకున్న వాళ్ళకి కొత్వాల్గూడ ఎకో పార్క్ వస్తే మీరు ఇంకా మర్చిపోతారనమాట. మీ హ్యాపీగా ఒక ఈ డే మాత్రం మీరు చాలా మంచిగా స్పెండ్ చేస్తారు. సో ఒక్కసారి లోపలికి వచ్చాక అంటే ఒక పక్క చిల్డ్రన్ పార్క్ ఏరియా, ఒక పక్క మనకేమో వుడెన్తో చేసిన బ్రాడ్వే వాక్ ఒకటి, అండ్ అంతేకాకుండా ఇండియాలోనే లార్జెస్ట్ ఏవియరీ పార్క్ అనమాట. అండ్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ ఏవియరీ పార్క్. అది కూడా మీకు ఒకసారి విజువల్ చూపించేస్తాను. సో మీకు ఇక్కడ చిన్న చిన్న ఎలిఫెంట్ బొమ్మలు కూడా స్టోన్స్ తోటి చేయడం జరిగింది అనమాట. అండ్ హ్యాపీగా పిల్లలు ఆడుకోవడానికి. సో ఇలా నేను కూడా సరదాగా వచ్చా కాబట్టి ఆడుకుంటున్నాను అనమాట మా నానితోటి కలిసి. సాధారణంగా ఏదైనా బీచ్ ప్లేసెస్కి కానీ ఏదైనా హిల్ స్టేషన్ ప్లేసెస్కి వెళ్ళినా లేదంటే ఏదైనా పార్కులకి వెళ్ళినా మనం బాగా అబ్జర్వ్ చేసిందంటే ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తుంటాం అనమాట. అండ్ ఇది కొత్తగా ఓపెన్ అయింది కాబట్టి ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, మీరు మంచిగా మీ ఫ్యామిలీతోటి స్పెండ్ చేయడానికి వస్తారు కాబట్టి చెత్త మాత్రం ఎక్కడంటే అక్కడ పడేద్దు. ఇలాంటి డ్రై వేస్ట్ అనిపించినా వెట్ వేస్ట్ అనిపించినా కూడా ఆ బిన్స్తో మీరైతే
యూస్ చేసుకోండి. అండ్ దయచేసి లోపల మాత్రం ఏం పాడు చేయొద్దు, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రాపర్ మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ కూడా హెచ్ఎండిఏ వాళ్ళు ఎవ్రీడే క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగిందనమాట, లోపల ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదని. సో నేచర్ని ఏం డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి డూస్ ఏంటి అండ్ అంతేకాకుండా పాడు చేయకుండా ఉండడానికి డోంట్స్ ఏంటి అనేది కూడా రాసి పెట్టారు క్లియర్గా ఒక బోర్డులో. లెఫ్ట్ సైడ్ అయితే ఒక సన్కెన్ గార్డెన్ అనేది ఉందన్నమాట. అండ్ హ్యాపీగా ఇలా ఒక మంచి వాక్వే కూడా క్రియేట్ చేశారు, దీనికి చిన్న చిన్న పాయింట్స్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఇలా ఒక వాక్ త్రూ అనమాట. సో నార్మల్గా ఈవినింగ్ టైం వస్తే వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇది సన్కెన్ గార్డెన్ అనమాట. సో ఒక 100 రూపీస్ టికెట్ పెట్టి లోపలికి వస్తే మనం ఒక డే అంతా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట. అండ్ హ్యాపీగా ప్రశాంతంగా మనకి ఏమైనా టెన్షన్స్ ఉంటే అవన్నీ మర్చిపోవచ్చు. అండ్ అంతేకాకుండా మీరు ఒకవేళ ఐటీ మెకానికల్ మంచి సిస్టమ్ జాబ్స్ చేసే పర్సన్స్ అయితే మీకు వీకెండ్ ఒక మంచి ప్లేస్ స్పెండ్ చేయడానికంటే డెఫినెట్లీ అది కొత్తవాళ్ళు కూడా ఎకో పార్క్ అయితే వచ్చేయచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎంత ఓపెన్ స్పేస్ అనుకోవచ్చు. అంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒకసారి అలా హ్యాపీగా చెట్ల కింద కూర్చుంటూ అండ్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆర్ఎల్స్ లవర్స్ ఎవరైనా ఉంటే మీ పార్ట్నర్ తోటి వచ్చి మంచిగా ఫోటో షూట్ చేసుకోవడానికైనా చూడండి. అసలు నాకు ఇదంతా చూస్తుంటే అదే వెంకటేష్ గారిది ఆర్ఎల్స్ బాలకృష్ణ గారి సినిమాల్లో ఆ సాంగ్స్లో వచ్చే సీనిక్ వ్యూ లాగా అనిపిస్తుంది అనమాట. చుట్టూ ఎటు చూసినా కూడా ఫ్లోరల్ తోటి అండ్ మీకు అక్కడ లాంగ్ వ్యూ కనిపిస్తుంది కదా, అటు మీకు స్టెప్స్ కూడా ఉంటాయి పైకి. సో అలా మీరు పైకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పాండ్ కూడా ఉందన్నమాట, లోపల తామర పూలు అవన్నీ కూడా. సో దాదాపు ఒక 75 కోట్లు పెట్టి ఈ పార్క్ని అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట హెచ్ఎండిఏ వాళ్ళు. సో ఇక్కడ మీరు వన్స్ లోపలికి వచ్చారంటే డెఫినెట్లీ ఒక సీనిక్ వ్యూ, ఒక మంచి టైం స్పెండ్ అనేది కాకుండా ఈవినింగ్ సన్సెట్ అయితే నాకు తెలిసి ఇక్కడ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సన్సెట్ చూడటం అనేది చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్తున్నారు. సో ఇలా హ్యాపీగా మీ ఫ్యామిలీ తోటి ఒక మంచి పిక్నిక్ స్పాట్ అనుకోవచ్చు ఇది. సో ఇటు మీకు బోర్డ్ వాక్ అయితే ఉంటుందన్నమాట లోపలికి. సో ఇటు నుంచి అలా మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వాక్ అయితే ఉంటుంది చుట్టూ కూడా, ఒక వుడెన్ తోటి చేసిన ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు లోపల సీనిక్ వ్యూ కూడా ఎలా ఉంటుందని చూపిస్తాను పైనుంచి. సో ఇది మీకు 1.5 కిలోమీటర్ వుడెన్ వాక్ అనమాట. సో ఇలా మీరు నేచర్లో అలా నడుచుకుంటూ మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీకు ఆ టాప్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ పైన హిమాయత్ సాగర్ లేక్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. ఫాలో మీ. సో ఇది 1.5 కిలోమీటర్ బ్రాడ్వే వాక్ అనమాట, ఏదో వుడెన్ స్టెప్స్ తోటి ఉంటాయి. అండ్ హ్యాపీగా సో అసలు ఇది ఇంకా నాకు తెలిసి సీనిక్ స్పాట్ అనమాట. అండ్ ఇక్కడ మీకు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ చూస్తే ఒక మంచి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందని అనుకోవచ్చు. అండ్ మీరు దారిలో చూసారు చాలామంది ఫ్యామిలీ వాళ్ళందరూ నాకు తెలిసి బస్సెస్లో వచ్చేస్తున్నారు అప్పుడే ఇక్కడికి. సో ఒక మంచి ప్లేస్ హిమాయత్ నగర్ లేక్ చూడండి ఒకసారి, ఇక్కడ నుంచి చాలా అందంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ ఇది నాకు తెలిసి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ అయితే అవుతుందని నాకైతే గట్టి నమ్మకం ఉంది. అండ్ హెచ్ఎండిఏ వాళ్ళు చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లోపల కూడా. అండ్ ఇక్కడ మీకు హ్యాపీగా కూర్చోడానికి అది కూడా వుడ్ హౌస్ కూడా ఏర్పాటు చేశారనమాట. ఫౌంటైన్ అదంతా కూడా పెడుతున్నారనమాట. అండ్ రాక్ గార్డెన్ ఫౌంటైన్ కూడా పెడుతున్నారు లోపల. ప్రతి 3 సెకండ్స్కి నాకు తెలిసి మీరు ఫొటోస్ కోసమైనా ఆగుతారు, ఆర్ఎల్స్ మీరు హ్యాపీగా స్పెండ్ చేయడానికైనా ఆగుతారని అనుకోవచ్చు. ఓకే. అండ్ బయట నుంచి ఫుడ్ ఎలా లేదన్నారు మరి మీకు? లేదు, మేము ఆన్లైన్లో చూసిన ఫుడ్ అలా ఉందని చెప్పారు, అందుకే ట్రిప్ ప్లాన్ చేసుకుని పిల్లలు తీసుకుని వచ్చాను. ఓకే. అంటే నాకు తెలిసి చాలా మంది బయట ఊటీకో మున్నార్కో కూర్కి అలా స్పెండ్ చేస్తుంటారు టైం, బట్ అంటే మనీ కావచ్చు. మనకు దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉండడం దీన్ని మనం ఎంకరేజ్ చేయాలి. ప్లస్ దీన్ని మనం ఒక మంచి పార్క్ లాగా దీన్ని ఇట్లా ఎక్కువ మంది వస్తుంటే మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఇది మారుతుంది. ఆఫ్టర్ 4 తర్వాత మీకు వస్తే మంచి సీనిక్ వ్యూస్ ఉంటాయి అండ్ సన్సెట్ వ్యూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా మీకు కొంచెం ఈవినింగ్ వాక్ నడవడానికి బాగుంటుంది. కొంచెం సమ్మర్లో కాబట్టి కొంచెం ఇప్పుడు బాగా ఎండ తెలుస్తుంది అనమాట. అండ్ 9 to 10, 11, 12 లోపు అయితే మీకు కొంచెం హ్యాపీగా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయొచ్చు అనిపిస్తుంది. కొంచెం ఎండ అనిపిస్తుంది అనమాట. మీకు ఎక్కడికక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయి, లోపల ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. సో బయట ఫుడ్ ఎలా ఉంటుంది కాబట్టి లోపల తెచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇదంతా కూడా బర్డ్ జోన్ ఉంటుంది అనమాట. లోపల చాలా రకాలైన బర్డ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ అది కూడా మీకు చూపించేస్తాను ఇప్పుడు ఫాలో. సో ఇక్కడ మీకు లోపలికి రాగానే డిస్ప్లే కూడా ఉందన్నమాట. అండ్ చాలా రకాల కాంటినెంట్స్ నుంచి తీసుకొచ్చిన బర్డ్స్ అయితే ఉంటాయి. సన్ కోర్సెస్, బ్లూ అండ్ గోల్డ్ మ్యాక్ కావచ్చు, అండ్ మకావులు కావచ్చు, ఫీజెంట్ కావచ్చు, ప్యారెట్స్ కావచ్చు, అన్ని రకాలైతే ఉంటాయి అనమాట. అండ్ ఇలా ఒక మంచి ఎంట్రీ కూడా ప్లాన్ చేస్తారు వీళ్ళు లోపల. సో ఇలా మీరు లోపలికి రావాల్సి ఉంటుంది చైన్స్ తోటి. సో అసలు లోపల ఏమేమి బర్డ్స్ ఉన్నాయి అనేది కూడా మనం కూడా చూద్దాం అసలు లోపలికి వెళ్ళి. అండ్ నాకు తెలిసి అంటే చాలా కాంటినెంట్ నుంచి, ఆఫ్రికా, ఏషియా అండ్ చాలా వేరే ప్లేసెస్ నుంచి కూడా బర్డ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారని. ప్యారెట్స్ అవ్వచ్చు, అంతేకాకుండా సపరేట్గా ఒక బటర్ఫ్లై పార్క్ కూడా ఉంది లోపల అని చెప్తున్నారు. సో ఇలా ఒక వాక్ త్రూ చేసుకుంటూ మనం లోపల బర్డ్స్ అన్నిటిని చూసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాటికి మనం దానా అంటారు కదా, ఫుడ్ కూడా పెడుతున్నారనమాట ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా. ఇక్కడ చూసుకోవచ్చు ఆ వాల్కి అన్నీ కూడా అవే ఉన్నాయి, మకావులు ఉన్నట్టున్నాయి. అండ్ పైన వచ్చిన వాళ్ళందరూ కూడా దానికి ఫుడ్ అయితే పెడుతున్నారు. అండ్ ఇలా వాటికి సంబంధించిన కేజ్ కానీ నెట్ కానీ అవి కూడా ఉన్నాయన్నమాట, సపరేట్ వాటికి సంబంధించిన ఫుడ్ ట్రేస్ కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఇంకా
చిన్న చిన్న పక్షులు, ప్యారెట్స్, మకావుస్. కొంచెం ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం చూసుకొని నడవండి, ఎందుకంటే చిన్న చిన్నవి కూడా సౌండ్ చేసుకుంటూ ఇక్కడే మన కాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటాయి అనమాట. అండ్ మీరు మాత్రం నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ మాత్రం నడవండి. సో నేను కూడా బాతులకి ఫీడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి నేను 9:30 ఆ టైంలో వచ్చానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 11:30 అలా అవుతుంది. అసలు ఫుల్ క్రౌడ్ అనమాట. అసలు మార్నింగ్ 9 o'clock నుంచి అసలు ఇక్కడికి వచ్చేస్తున్నారు. అండ్ నాకు తెలిసి ఇది ఒక ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య నేను కూడా చూస్తున్నాను అనమాట, బ్యాక్ వాకింగ్ చాలా మంచిది. అండ్ ఇక్కడ మీరు పైన చూడొచ్చు, మొత్తం ఈ బర్డ్స్ అవన్నీ కూడా ఎగిరిపోకుండా వీటికి ప్రొటెక్టివ్గా పైన అయితే మొత్తం టోటల్ నెస్ట్ అయితే వేయడం జరిగింది. నడుస్తుంటే వస్తూ ఉందన్నమాట ప్లేసెస్ అన్నీ కూడా. అండ్ చాలా ప్రశాంతంగా ఆ బర్డ్స్ అరుపులైనా అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఇక్కడికి వస్తే. సో ఇది ఇండియాలోనే లార్జెస్ట్ ఏవియరీ అనమాట. అండ్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మధ్యలో మీకైతే పాండ్ ఉంటుంది అండి, లోపలంతా కూడా బాతులు అవన్నీ. అండ్ పైన మీకు ఆ మకావుస్, బర్డ్స్ వాటికి అన్నిటికి ఫీడ్ చేయడానికి ఇది మొత్తం ఒక వాకవే బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది. సో కింద దీనంతా రౌండ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా స్టెప్స్ ఎక్కి పైకి వచ్చి కూడా మీరు ఇలా రౌండ్గా వాటికి ఫీడ్ చేస్తూ హ్యాపీగా టైం అయితే అసలు మీకు చాలా బాగా గడిచిపోతే టైం తెలియదు అనమాట. అండ్ ఇక్కడ ఫీడ్ చేయడానికి వాళ్ళ ప్లేట్స్లో ఆ దానా అది కూడా పెట్టిస్తున్నారు. సో ఇలా మీకైతే అది ఒక వాక్ అవే ఉంటుంది అనమాట, మొత్తం వాక్ అరౌండ్ ఉంటుంది. అండ్ కింద మీకు అంతా పాండ్ కూడా ఉంటుంది. ఫీడ్ చేసుకుంటూ మనం ఫొటోస్ కూడా పోజ్ ఇచ్చుకోవచ్చు అనమాట. మీ ఇంట్లో ఐ థింక్ మీ కిడ్స్కి నాకు తెలిసి ఇక్కడికి తీసుకొస్తే ఇంక ఎవ్రీ వీక్ మీరు ఇక్కడికే తీసుకురమ్మని అడుగుతాడేమో అని అనిపిస్తుంది. వాళ్ళే చిన్న చిన్న పిల్లలు హ్యాపీగా వాటిని ఫీడ్ చేస్తుంటే వాళ్ళకి ఇప్పటి నుంచే నేచర్తో ఒక మంచి కనెక్షన్ అయితే మనం వాళ్ళకి క్రియేట్ చేస్తామేమో అని అనిపిస్తుంది అనమాట. ఇలా మీరు ఇక్కడ పైకి వెళ్ళే ముందు మీకు ఒక ప్లేట్లో వాళ్ళే ఫీడ్ ఇస్తారనమాట. అండ్ మీకు నచ్చిన బర్డ్స్ వాటన్నిటికి కూడా ఫీడ్ చేయొచ్చు. అండ్ ఇలా వాళ్ళే ప్లేట్లలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో లోపల నాకు తెలిసి మీకు ఓన్లీ ఏవియరీ దగ్గరే నాకు తెలిసి ఒక 1 to 1.5 hours పడుతుంది. మీ పిల్లల్ని తీసుకొని వస్తే వాళ్ళు మనకంటే ఎక్కువ ఎంతూజియాజంతో చిన్న చిన్న బర్డ్స్కి వాళ్ళు లైవ్లో ఫీడ్ చేస్తుంటే మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో దీని రూట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1.1 kilometer ఏవియరీ అయితే వ్యూ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో ఆఫ్రికా, ఏషియా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా చాలా చోట్ల నుంచి దాదాపుగా ఒక 8,000 రకాల బర్డ్స్ని అయితే తీసుకొచ్చారని చెప్పని మనకి ఇక్కడైతే మ్యాప్లో ఉంది. సో ఇది డెక్కన్ బర్డ్ సఫారీ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఆల్మోస్ట్ మీకు ఇది మొత్తం లోపల తిరిగి చూసి రావడానికి ఒక 1 to 1.5 hours ఈజీగా పట్టింది. సో బర్డ్స్ సఫారీ అంతా చూసిన తర్వాత మీకు క్యాంటీన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో మీరు లోపల ఎక్కడికి వచ్చినా కూడా అంటే బయట నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అలో లేదు కాబట్టి కొంచెం మీకు ఏదైనా ఆకలి వేసింది ఆరెల్స్ మీకు ఏదైనా తినాలనిపిస్తే డెఫినెట్లీ మీరు క్యాంటీన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. సార్ ఎలా అనిపించింది కొత్తవాల్గూడ ఎకో పార్క్? చాలా బాగుందండి. ఐ థింక్ ఐమ్ హ్యాపీ దట్ హైదరాబాద్ ఇస్ గాట్ ఇట్లాంటి ప్లేస్ ఉంది. పిల్లలకు ఎంజాయ్ చేయడానికి గ్రీనరీ, బర్డ్స్ అవన్నీ చాలా బాగుంది. అండ్ రీసెంట్గా చాలా వరకు లేక్స్ అయినా, చెరువులైనా అండ్ ఇలాంటి పార్క్స్ కూడా రీస్టోరేషన్ మంచిగా క్రియేట్ చేస్తున్నారు కదా హైదరాబాద్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్. హైదరాబాద్కి ఇది కావాలి. ఇట్స్ బేసికలీ లంగ్స్ ఫర్ హైదరాబాద్, రైట్? ఫ్రెష్ ఎయిర్ అండ్ ఎవ్రీథింగ్. సో really happy to be here, spending some quality time with so kids. ఏ టైం వస్తే బాగుంటుంది అంటే మార్నింగ్ ఆర్ Actually they should open little early, 7 o'clock in the morning, especially summers, so it'd be good to come. 9 o'clock is little bit late ఎందుకంటే ఎండ్ వచ్చే వరకు సమ్మర్ కాబట్టి. సో ఈవినింగ్ టైమ్స్ నాకు తెలిసి మంచి బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు. Yeah, ఈవినింగ్ టైమ్స్ it's really good. So ఈవినింగ్ టైమ్స్ రావచ్చు. It's a good place. Yeah, I'm happy that Hyderabad has this. ఓకే అండి, థ్యాంక్ యూ. యా, మీకు అటు సైడ్ బక్స్ కూడా అనమాట, వెహికల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న లోకల్ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఎవరైనా నడవలేని వాళ్ళకి నాకు తెలిసి ఆ వెహికల్స్ కూడా మీరు యూస్ చేయొచ్చు లోపల. సో చూసారు కదా కొత్తవాల్గూడ ఎకో పార్క్. అండ్ నాకైతే చాలా నచ్చింది. అండ్ డెఫినెట్లీ మా ఫ్యామిలీ తోటి మళ్ళీ ఇక్కడికి రావాలని అనిపిస్తుంది అనమాట. అండ్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక బెస్ట్ ఫ్యామిలీ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ వీకెండ్ స్పెండ్ చేయడానికి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఫాలో చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.